హైదరాబాద్ పురాణాపూల్ మూసీ నది వద్ద ఓ వ్యక్తిని హైడ్రా సిబ్బంది కాపాడారు. శ్మశాన వాటిక వద్ద నీటి ప్రవాహంలో చిక్కుకుపోగా అప్రమత్తమైన హైడ్రా సిబ్బంది తాడుతో అతన్ని పైకి లాగి రక్షించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. రైట్ అనిల్, మూసీ నది ఉధృతంగానే ప్రవహిస్తోంది. అయితే పురాణాపూల్ వద్ద ఒక వ్యక్తి నీటిలో చిక్కుకుపోగా అంటే ప్రవాహంలో చిక్కుకుపోతే హైడ్రా సిబ్బంది తాడుతో లాగి అతన్ని రక్షించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సంబంధించి పురాణాపూల్ ఏరియా వద్ద ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చిక్కుకుపోవడంతో ముఖ్యంగా అక్కడే శ్మశాన వాటిక ఉంటుంది. శ్మశాన వాటిక మొత్తం కూడా వరద ఉధృతి కారణంగా అక్కడ ప్రవాహం ఎక్కువ అవడంతో అక్కడ ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి చిక్కుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన హైడ్రా సిబ్బంది అతన్ని కాపాడి తనని క్షేమంగా బయటికి తీసుకొచ్చిన విజువల్స్ మనం చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, అదే విధంగా హిమాయత్ సాగర్ కావచ్చు, మొత్తం గేట్లన్నీ ఎత్తడంతో ఆ వరద ప్రవాహం అనేది ఎక్కువగా కావడంతో ముఖ్యంగా పురాణాపూల్ బ్రిడ్జి వద్ద ఈ వరద ప్రవాహం అనేది చాలా వరకు ఉధృతంగా ప్రవహించిందని చెప్పాలి. అదే కారణంగా ఆ వరద ఉధృతి అనేది పెరగడంతో అక్కడే ఉన్నటువంటి శ్మశాన వాటిక వద్ద ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చిక్కుకుపోవడంతో హైడ్రా అధికారులు అప్రమత్తం అవడంతో అక్కడ ఉన్న సిబ్బంది అతన్నైతే కాపాడి తాడు సహాయంతో పైకి లాగిన అనంతరం అతన్ని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ వరద ప్రవాహానికి సంబంధించి అప్రమత్తమైన హైడ్రా అధికారులు కావచ్చు, మిగిలిన జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఘటనలు జరగకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే సేఫ్ గా అందరినీ ఉంచే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఇదే క్రమంలో ఇలాంటి వరద ఉధృతి కారణంగా ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదాల వద్ద కూడా ప్రజెంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారని చెప్పాలి. అప్రమత్తమై ప్రజెంట్ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈ పురాణాపూల్ బ్రిడ్జ్ వద్ద కూడా వరద ఉధృతి అనేది చాలా ఎక్కువగా కొనసాగుతుంది. కాబట్టి కొనసాగుతున్న క్రమంలోనే ఈ వ్యక్తి అనుకోకుండా శ్మశాన వాటిక వద్ద చిక్కుకుపోయిన క్రమంలోనే ఆ వరద ఉధృతి కారణంగా ప్రవాహం ఎక్కువ అవడంతో వెంటనే అప్రమత్తమైన హైడ్రా సిబ్బంది అతన్నైతే కాపాడారని చెప్పాలి. తనైతే ప్రజెంట్ సురక్షిత ప్రాంతానికి తరలించిన ఘటన మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్. రైట్, మూసీ నది ఉధృతి బాగా పెరిగింది. గత 42 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మూసీ నది మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే పురాణాపూల్ వద్ద మూసీ నది ప్రవాహంలో ఒక వ్యక్తి శ్మశాన వాటిక దగ్గరలో చిక్కుకున్నాడు. అయితే ఆ వ్యక్తిని చూసిన హైడ్రా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. అయితే ఆ ఫ్లైఓవర్ నుంచి కూడా, ఆ రోడ్డుపై నుంచి కూడా ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని తాడు సహాయంతో పైకి లాగి హైడ్రా సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడింది.